హాయ్ టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కొడుతుంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కమ్స్ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలనమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్ అవుతుంది, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ వెళ్ళినట్టయితే నేను 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాను. మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనిలో మనకు క్లర్క్ అండ్ అటెండర్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. దీనికి సింపుల్గా 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పాను కదా, మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు. ఆ నోటిఫికేషన్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి బ్రదర్. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఉంది. అండ్ చాలామంది వచ్చేసి బ్రదర్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేయండి చాలామంది అయితే మెసేజ్ చేశారు. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి దానికి ఆఫ్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, అండ్ పేమెంట్ ఏ విధంగా చేసుకోవాలి, మనం అప్లై చేసేటప్పుడు ఏ అడ్రస్ పంపించాలి, ఏమేమి డాక్యుమెంట్ జిరాక్స్లు అటాచ్మెంట్ చేయాలి, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలని వెయిటింగ్ చేస్తారో వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టు మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మెయిన్ టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకి ఈ నోటిఫికేషన్లో ఓవరాల్గా 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒకటి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, తర్వాత ఎల్డీసీ, తర్వాత ఎంటీఎస్. ఎవరిని అప్లై చేసుకోవాలంటే ఏదో ఒక దానికైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫామ్స్ కూడా మనకు డిఫరెంట్గా అయితే ఉన్నాయి. నేను ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th పాస్ కాబట్టి నేను ఎక్కువ మంది దీనికి అప్లై చేస్తారు కాబట్టి నేను ఈ వీడియోలో ఎంటీఎస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్తాను. అండ్ మీరు ఎల్డీస్కి అప్లై చేసుకోవాలంటే ఎల్డీస్ది ఒక సపరేట్ ఫామ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఇక ముందు వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. అండ్ ఫోటో పైన ఎటువంటి సిగ్నేచర్ కానీ ఏది కూడా అవసరం అయితే ఉండదు. ఒకవేళ చేస్తా అంటే కూడా చేయొచ్చు అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే, కొట్టివేతలు లేకుండా మాత్రమే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. సెకండ్ వచ్చేసి ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ పేరు అనేది మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. థర్డ్ వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, ఎవరైతే మ్యారీడ్ అయినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉంటారో మీ హస్బెండ్ నేమ్ రాయొచ్చు. ఇక నెక్స్ట్ 4th వచ్చేసి మనకు నేషనాలిటీ, ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయితే పెట్టండి. ఇక నెక్స్ట్ 5th వచ్చేసి మనకు కరెస్పాండ్ అడ్రస్, మీ హౌస్ నెంబరు, విలేజ్, మండలం, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా రాయండి. ఇక్కడ మీకు పిన్ కోడ్, మొబైల్ నెంబరు అండ్ కింద ఈమెయిల్ ఐడి మొత్తం కూడా ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నటువంటి మాత్రమే ఇవ్వండి. అంటే మీరు నెంబర్ మిస్టేక్స్ ఇవ్వకుండా అండ్ ఈమెయిల్ ఐడి అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏమైనా ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ కానీ ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అప్డేట్స్ కానీ మీకు ఇవ్వాలంటే మీకు మెయిల్ కానీ మెసేజ్ కానీ అదే నెంబర్కి అయితే వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ 6th వచ్చేసి మనకు అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ, బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అండ్ డేటు. ఇక్కడ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అండ్ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉందన్నమాట. మీరు బ్యాంకుకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ అయితే చేయాల్సి, డీడీ అయితే కట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కన్నా యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళు 800 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు అండ్ ప్రాసెసింగ్ ఫీజు 300 రూపాయలు అనమాట. ఒకవేళ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు 300 రూపాయలు మాత్రం ప్రాసెసింగ్ ఫీజు అయితే మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పేమెంట్ అనేది మీరు ఏ విధంగా చేస్తారంటే బ్యాంకుకి వెళ్ళండి. అంటే మీరు స్టేట్ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే ఎనీ బ్యాంక్ అయినా వెళ్ళొచ్చు. నేషనలైజ్డ్ బ్యాంక్ అనమాట అవి. లేదంటే పోస్ట్ ఆఫీస్ కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట. అక్కడ వెళ్ళి సార్ నేను డీడీ కట్టాలి, నాకు డీడీ ఫామ్ ఇవ్వాలంటే వాళ్ళు డీడీ ఇస్తారు. ఎక్కడికి ఇవ్వాలి ఏంటి అని చెప్తారు. అంటే డీడీ ఎక్కడ కట్టాలని అంటారు. మీరు డీడీ ఏదైతే పేమెంట్ ఉందో అది ఎక్కడ కట్టాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దీనికైతే మీరైతే బెంగళూరుకి అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట డీడీ అనేది. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే మనకు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది ఎస్బీఐది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం లేదు, ఏదైతే నేను చెప్పానో డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అది వుడ్ అని ఆ అడ్రస్కి మీరు పంపించాలి. అండ్ ఇక్కడ మీకు డీడీ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఉందో 156386 ఏదైతే ఉందో అది డిమాండ్ డ్రాఫ్ట్ నెంబర్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఇది మనకు కెనరా బ్యాంక్ సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్. ఇక్కడ మీకు డీడీ నెంబర్ అయితే ఉంటుంది కింద. ఈ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీరు అప్లికేషన్లో కూడా ఇదే నెంబర్ అయితే మీరు వేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీరు బ్యాంకుకి వెళ్ళి డీడీ చేస్తారు కదా, ఆ డీడీ ఫామ్లో మీకు సేమ్ ఇదే విధంగా మీకు ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అనేది మీరు అప్లై చేసినట్టు అప్లికేషన్ ఫామ్లో అయితే మీరైతే నెంబర్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మీకు డీడీ నెంబరు అండ్ డేట్ వచ్చేసి మీరు డీడీ అనేది ఏ డేట్ని చేశారనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి
కేటగిరీ విచ్ క్యాండిడేట్ బిలాంగ్ టు అని ఇక్కడ మనం మెన్షన్ చేశాడు. ఇక్కడ మీరు ఏ కేటగిరీ కిందకి వస్తారు, జనరలా లేకపోతే ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూఎస్ అనేది ఇక్కడ ఏదైతే మీ కేటగిరీ ఉందో దాన్ని మీరు ఇక్కడ టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఏదో ఒకటి. ఇక అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఓబీసీ వాళ్ళు కానీ, ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ మీరు జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్తో పాటు. ఇక నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి మనకు సెక్స్ అంటే మనకి ఇక్కడ జెండర్ అనమాట. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇక్కడ మీరు టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ 9th వచ్చేసి ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డేట్ వేయండి, మంత్ వేయండి అండ్ ఇయర్ వేయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ మార్క్స్ వల్ల ఏ విధంగా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి ఏజ్ అని వచ్చేసి మనకు January 3, 2025 మనకు అప్లై లాస్ట్ డేటు January 3, 2025 అనమాట. ఆ డేట్కి మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అని మీరు కౌంట్ అయితే చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఇక్కడ వేయండి. ఇక నెక్స్ట్ 10th పాయింట్ వచ్చేసి ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో, ఇప్పుడు ఎంటీఎస్ పోస్ట్కి ఓన్లీ క్వాలిఫికేషన్ 10th కాబట్టి ఇక్కడ ఎస్ఎస్ అని పెడతాను, లేదంటే 10th అని పెడతాను. సబ్జెక్ట్ వచ్చేసి అన్ని సబ్జెక్టులను రాయొచ్చు, లేదంటే అన్ని సబ్జెక్టులు రాయొచ్చు అనమాట. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, పక్కనే నేమ్ ఆఫ్ ద రికగ్నైజ్డ్ బోర్డు లేదంటే యూనివర్సిటీ మీ ఎస్ఎస్ బోర్డు నేమ్ అయితే రాయండి. తర్వాత పర్సంటేజ్ మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అంటే ఎంత అనేది మీరు ఇక్కడ పర్సంటేజ్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ క్వాలిఫికేషన్ ఉంటే వాటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. లేదు మీ ఇక్కడ ఓన్లీ 10th క్వాలిఫికేషన్ మాత్రం ఉంటే 10th మాత్రం ఇవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మనకు 11th పాయింట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ ఏనే ఉంది. ఇక్కడ మీ ఇక్కడ ఏదైనా ఉంటే కానీ ఇవ్వండి, లేకపోతే బ్లాంక్ అయితే పెట్టేసేయండి, ఏం కాదు. అండ్ 12th పాయింట్ కూడా అంతే అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు డిక్లరేషన్ వచ్చేసి ఏంటంటే ముందుకు ఇక్కడ సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లేస్ అండ్ డేట్ వచ్చేసి మీ విలేజ్ కానీ మీ మండలం కానీ ఇవ్వండి. తర్వాత డేట్ మీరు ఏ డేట్ని అప్లై చేస్తూ ఉన్నారో ఆ డేట్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు చెక్ లిస్ట్ అయితే ఉంటుంది అనమాట. చెక్ లిస్ట్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏమేమి డాక్యుమెంట్ జిరాక్స్లు అటాచ్మెంట్ చేసి పంపిస్తూ ఉన్నారు అనేది ఇక్కడ టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ మనకు కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇప్పుడు మనం ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫామ్ కూడా పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ టిక్ చేయండి. తర్వాత 10th క్లాస్ మార్క్స్ మేము జిరాక్స్ అనమాట, ఇక్కడ టిక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న అండ్ టీసీ ఉన్న జిరాక్స్ పెడతా అంటే కూడా పెట్టొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు అప్లై చేసిన పోస్ట్కి క్వాలిఫికేషన్ అవుతుందో ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ జిరాక్స్లో పెడతాను అంటే పెట్టండి, ఎస్ అని పెట్టండి. ఇక నెక్స్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఎవరుతున్నారో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉంటుంది, క్యాస్ట్ జిరాక్స్ అది కంపల్సరీ మీరు పెట్టాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్ కూడా ఇక్కడ టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 3 ఫోటోలు అనేది మీరు ఫోటో బ్యాక్ సైడ్ మీ పేరు రాసి క్యాపిటల్ లెటర్స్లో వాటితో పాటు మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు టిక్ అయితే చేసుకోండి. కింద వచ్చేసి మనకు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే మీరు పేమెంట్ చేసినటువంటి అప్లికేషన్ ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ఉంది కదా డీడీ, అది కూడా పంపించాల్సి ఉంటుంది అనమాట ఒరిజినల్. ఇక్కడ మీరు టిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ప్రతి ఇక్కడ ఏవైతే డాక్యుమెంట్ జిరాక్స్ చెప్పానో మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్ ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ అంటే ఏం లేదు బ్రదర్, మీకు జిరాక్స్ కింద ఏదో ఒక చోట కొద్దిగా ప్లేస్ అయితే ఉంటుంది స్పేస్, అక్కడ మీరు ఏం చేస్తారంటే సిగ్నేచర్ చేయండి, సిగ్నేచర్ కింద డేట్ వేయండి అంతే, వాటినే సెల్ఫ్ అటెస్ట్ అంటారు అనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ మనకు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది కదా, ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా కింద ప్లేస్ అండ్ డేట్ ఉంది కదా, ఇక్కడ మీరు ప్లేస్ అండ్ డేట్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ప్లేస్ అండ్ డేట్ అయితే చెప్పాను కదా, మీ విలేజ్ కానీ మండలం కానీ రాయండి. అండ్ డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అప్లై చేసినా ఆ డేట్ అయితే రాయాల్సి ఉంటుంది అంతే. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఇక్కడ మనకు అనెక్సర్ ఏ అయితే ఉంది, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే ఈ నోటిఫికేషన్కి వాళ్ళు దీని అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా నార్మల్ పీపుల్స్ వచ్చేసి దీన్ని ఎటువంటి ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఏ విధంగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఎంటీఎస్కి అయితే చెప్పాను. అదేవిధంగా ఇక్కడ ఎల్డీసీకి కానీ లేకపోతే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరైతే అప్లికేషన్ అనేది ఫిల్అప్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు ఎన్వలప్ అయితే అడగండి, పెద్ద ఎన్వలప్. దానిలో వచ్చేసి ఏంటంటే దాని మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి క్యాపిటల్ లెటర్స్లో అనమాట పైన హెడ్డింగ్ అయితే రాయండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే రాస్తున్నారు ఎంటీఎస్ రాయండి. అండ్ కేటగిరీ అని రాసి పక్కన మీరు ఏ కేటగిరీ యూఆర్ కేటగిరీ అయితే యూఆర్, ఎస్ అయితే ఎస్సీ ఆ కేటగిరీ అయితే రాయండి. మీరు మెయిన్ హెడ్డింగ్ అయితే ఈ విధంగా అయితే రాయాలి. ఇక నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేమ్, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా విత్ పిన్ కోడ్ అండ్ మొబైల్ నెంబర్ కూడా మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి మీరు లెఫ్ట్ సైడ్ అయితే రాయండి. అండ్ అదేవిధంగా రైట్ సైడ్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉందో ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 18th క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు 560003 ఏదైతే ఉందో
ఈ అడ్రస్‌కి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ అనేది మీరు 2 అని పెట్టి మెయిన్ ఎన్వలప్ మీద రాయాల్సి ఉంటదనమాట. అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జనవరి 3, 2025. ఈ డేట్ కల్లా మనకు బెంగుళూరుకైతే రీచ్ అవ్వాలి. మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫాము. అండ్ దీనికి స్పీడ్ పోస్ట్ చేస్తారా? రిజిస్టర్ పోస్ట్ చేస్తారా? అది మీ ఇష్టము. ఇక్కడ వాళ్ళు ఏది కూడా మనకు మెన్షన్ చేయలేదు. మీరు ఏ పోస్ట్ చేసినా ఓకే. అంటే మీరేం చేస్తారంటే ఇప్పుడు మెయిన్ ఎన్వలప్ ఉంది కదా! ఆ మెయిన్ ఎన్వలప్‌లో మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫాము, అంటే మీరు ఫిలప్ చేసిన అప్లికేషన్ ఫాము అండ్ మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్‌లు ప్రతి జిరాక్స్ మీద కంపల్సరీగా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటదనమాట. సెల్ఫ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాటితో పాటు మీరు పేమెంట్ చేసినటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే ఏదైతే డీడీ ఉందో అది కూడా ఒకటి జిరాక్స్ చేసుకొని మీ కాడ పెట్టుకోండి. ఒరిజినల్ వాళ్ళకి పంపించాల్సి ఉంటదనమాట. అండ్ 3 ఫోటోలు అన్నీ కూడా మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసి మీరు అక్కడ పోస్ట్ మ్యాన్ చెప్పండి. ఈ అడ్రస్‌కి అయితే పంపించాల్సి ఉంటదని. జనవరి 3వ తేదీలోపు రీచ్ అయితే అవ్వాల్సి ఉంటుంది అడ్రస్‌కి. ఏ విధంగా మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఏదైతే ఎంటీఎస్ గానీ, ఎల్టీసీకి గానీ, లేకపోతే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్‌కి గానీ ఏ విధంగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి బ్రదర్, అప్లికేషన్ ఫీజు అనేది చాలా ఎక్కువైతే ఉంది. ఎవరైతే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతానో అండ్ ఎగ్జామ్ అంటే జాబ్ కొట్టాలి, సిన్సియర్‌గా ప్రిపేర్ అవుతున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఊకే నామకే వస్తే అంటే వచ్చి అప్లై చేసుకుందాం అంటే వేస్ట్ అనమాట. అమౌంట్ మీకే వేస్ట్ అవుతది. ఇంత పరిధిలో మీకు ఇంకేమైనా డౌట్ కనుక కింద కామెంట్ అయితే చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు మెసేజ్ చేస్తా అంటే కూడా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకు ఏవైతే అప్లికేషన్ ఫామ్‌లు ఉన్నాయో సెపరేట్‌గా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టుంటాను. అక్కడి నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థాంక్ యూ.